దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి మనకి వాక్య ధ్యానముగా మరి మార్నింగ్ పోర్షన్లో ఆదికాండము 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాడు. అవి మీతో పంచుకొని ఆశపడుతున్నాను. మీరు అనుదినము మరి నేను చెప్పే వాక్యాలని వింటున్నారని, వింటమే కాదు కానీ ఆ విన్న వాటిని మరి మీ జీవితాలు అలవర్చుకుంటున్నారని ఆశపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ సమయంలో మరి ఈరోజు మరి నేను వాక్యం చదివేటప్పుడు ఒక డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే దేవుడు మరి అబ్రహాం గారి ఫాదర్ చనిపోయిన తర్వాత యాక్చువల్లీ అబ్రహాం గారు వాళ్ళ ఫాదర్ అందరూ కలిసి కానాను దేశానికి వెళ్ళాలని బయలుదేరి మధ్యలో ఒక ఊరు దగ్గర ఆగి అక్కడ అబ్రహాం గారి వాళ్ళ ఫాదర్ చనిపోతారు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత మరి అబ్రహాం గారితో దేవుడు మాట్లాడి నేను నిన్ను తీసుకువెళ్తాను, అక్కడ నేను తీసుకెళ్ళి నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానని చెప్పేసి దేవుడు చెప్తాడు. అబ్రహాం గారు మరి దేవుడు చెప్పిన విధంగానే దేవుడు ఎటు వెళ్ళమంటే అలా వెళ్ళిపోతూ ఉంటాడు మరి కానాన్ దేశానికి. అయితే అబ్రహాం గారు మరి కానాను చేరారు. ఒకసారి మనం చదువుదాం. ఆదికాండం 12:1 యెహోవా ఏమన్నారు? యెహోవా దేవుడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వదింపబడదు. నిన్ను ఆశించవని ఆశీర్వించు, నిన్ను దూషించవని శపించిన భూమి యొక్క సమస్త వంశం ఎంత ఆశీర్వదింపబడిన అబ్రహాంతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. లోతు అందరు కలిసి వెళ్ళారనమాట. తన శారాన్ని అర్జించి అందరిని తీసుకొని వెళ్ళిపోతారనమాట. అది అప్పుడు అబ్రహాము షెకెము నదలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి అక్కడ అంటే కానాను వారు సంపాదించిన సమస్యను తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అంటే కానాను అనే దేశంలో ఎంటర్ అయ్యారు, కానీ మొత్తము తిరగలేదు, కొంచెం స్థలం వరకే వెళ్ళగలిగారు. యెహోవా ప్రత్యక్షమై నీ సంతానము ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, నీ సంతానానికి ఈ దేశం ఇస్తానని చెప్పగా యెహోవాకు ఒక బలిపీఠం కట్టాను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలు తూర్పున కొండ చేరి పడమటనున్న బేతేలునకు తూర్పున హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చాను. అబ్రహాము గారికి దేవుడు ఆ యొక్క ల్యాండ్ చూపించిన తర్వాత అబ్రహాం గారు ఇంకా ఆ ల్యాండ్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ కరువు వచ్చిందంట. నాకు అర్థం కాదు ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తానని చెప్పి ఒక భూమిని ఇచ్చాడు, కానీ ఆ భూమిలో కరువు వచ్చింది. నేను ఇదే విషయం మరి నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు నేను ఈ వాక్యం చదువుతూ నిన్న మనం మాట్లాడిన వచనాలు గుర్తొచ్చాయి. ఏంటి? యేసు ప్రభువు వారు మరి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మళ్ళీ ఉపవాసాలు కూడా 40 దినాలు ఉన్న తర్వాత సాతాను వచ్చి శోధించిందంట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఆశీర్వాదాలు అనేవి మన మీదకు వచ్చే ముందు ప్రతి ఒక్కరికి శోధనలు అనేవి వస్తాయి. నిజం చెప్పాలంటే దేవుడే అబ్రహాం గారిని అక్కడ తీసుకెళ్ళింది, కానీ అక్కడ ఏమైంది? అక్కడ కరువు వచ్చిందంట. అదేంటి అంత మంచి ల్యాండ్, ఇప్పటికీ ఇజ్రాయెల్ ల్యాండ్ ఎంత మంచిదంటే ఇప్పటివరకు ఎప్పుడు కరువు అనేది లేదు వాళ్ళకి. అలాంటి అంత మంచి ల్యాండ్ కరువు వచ్చే పరిస్థితి అయిపోయింది ఆ టైంలో. ఎందుకు అంటే దేవుడు అబ్రహాం గారిని పరీక్షిస్తున్నాడా? అబ్రహాం గారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా? అలాగే యేసయ్య కూడా ఇలానే మరి మంచి కార్యం బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మరి ఈవెన్ ఫాస్టింగ్ కూడా ఉన్న తర్వాత శోధింపబడ్డారంట. ఇవన్నీ చూస్తుండగా నాకు ఒక వచనం గుర్తొస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూద్దాం. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండు మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృప ఎందు ప్రవేశం గలవారు అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నామంట. అంతేకాదు శ్రమ ఏం కలిగిస్తుంది? ఓర్పును కలగజేస్తుంది అంట. ఓర్పు ఏం చేస్తుంది? పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదము. అది ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సో కాబట్టి దేవుడు మనకి ఎప్పుడన్నా వాగ్దానం చేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను గొప్ప చేయబోతున్నాను అని అన్న తర్వాత మనకి శోధనలు కనుక ఎదురైనట్లయితే మనం ఈ వాక్యం చదువుకోవాలి. అబ్రహాం గారిని గుర్తు చేసుకోవాలి, యేసు ప్రభు గారిని గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా మరి శోధనలు వచ్చాయో, ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి దేవుడు చెప్పాడు, కానీ అక్కడ వచ్చింది ఏంటి? శోధనలు. ఎందుకు వస్తున్నాయి శోధనలు అంటే మనకి నిరీక్షణ అనేది ఒకటి ఉంటుంది. ఆ నిరీక్షణ కలగజేయడం కొరకే శోధనలు అనేవి వస్తున్నాయి. అలాగే ఆ నిరీక్షణ ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. మనకి ఆ నిరీక్షణ ఏమై ఉన్నది? పరలోక రాజ్యమై ఉన్నది. కాబట్టి ఒకవేళ దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఈ భూలోకం మీద మనం పొందకపోయినా కానీ ఖచ్చితంగా పరలోకంలో పొందుతామని మనం గ్రహించాలి. మనకు తెలిసి కుష్ఠిరోగైన ధనవంతుడు, మరి అలాగే లాజరస్ ఆ ధనవంతుడి స్టోరీ మనకు తెలుసు. అతని నిరీక్షణ ఏమై ఉన్నది? నేను నిజాయితీగా బతుకుతాను, ఈ లోకంలో నాకు శ్రమ కలగవచ్చు కానీ నేను నిజాయితీగా బతుకుతాను, నేను దేవుని యందు పాపం చేయకుండా బతుకుతాను అనుకున్నాడు. దేవుని యందు పాపం చేయకుండా నీతిమంతుడుగా బతికాడు. తన నిరీక్షణ అంతా దేని మీద ఉంది? పరలోక రాజ్యం ఉంది. సో మన నిరీక్షణ కూడా ఇక్కడ ఈ లోక సంబంధమైన నిరీక్షణ మనకు ఉండొద్దు. దేవుడా నాకు ఈ ఇల్లు ఇస్తావా అని ఆ ఇంటి మీద నిరీక్షణ కలిగి ఉండకు. దేవుడు ఇల్లు ఇస్తాడంట, అది దేవుడు మంచి భార్యని ఇస్తాడు, మంచి భర్తని ఇస్తాడు. ఈ నిరీక్షణలన్నీ ఈ లోక సంబంధమైనవి ఉండడం మంచిదే. కానీ అన్నిటికన్నా ఒకవేళ ఇవన్నీ నెరవేరిపోయిన నాకు ఒకే ఒక్క నిరీక్షణ ఉంది. అది ఏంటంటే నా యేసు ప్రభువు రెండవ రాకడలో వస్తాడు, నన్ను పరలోకం తీసుకెళ్తాడు. నా పరలోకంలో ఇంకా నాకు దుఃఖాలు ఉండవు. ఇక్కడ నేను దుఃఖపడుతున్నానేమో, ఇక్కడ నేను ఇబ్బంది పడుతున్నానేమో, ఇక్కడ నేను బాధపడుతున్నానేమో, కానీ ఇవన్నీ అక్కడ ఉండవు అని చెప్పి ఆ నిరీక్షణ మనం కలిగి ఇక్కడ మనం జాగ్రత్తగా మన ఆత్మను కాపాడుకోవాలి. మన ఆత్మకు మలినం అంటకుండా కాపాడుకోవాలి. ఈ లోకంలో మరి పాపం చేయకుండా ఉండడం అంటే చాలా 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 కష్టమైంది. ఈజీ అని నేను చెప్పను, ఎందుకంటే ఈజీ కాదు. పాపం చేయకుండా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనకి చేతుల్లో ఫోన్ వచ్చేసింది, పాపం విచ్చలవిడిగా ప్రబలుతుంది. చిన్న పాపం నుంచి పెద్ద పాపాలు అన్నీ జరిగిపోతున్నాయి ఫోన్ ద్వారానే. కాబట్టి అలాంటి సమయాల్లో కూడా మరి దేవుని కొరకు నిలబడడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి మన ఫోకస్ అంతా పరలోక రాజ్యం మీద ఉంటుందో మనము ఇక్కడ వస్తున్న శ్రమలన్నింటినీ జయించగలుగుతాం. సో ఇది దేవుడు ఈరోజు చెప్పే వాక్యం. సో మన నిరీక్షణ అనేది ఈ లోక సంబంధమైన వాటి కొరకే కాదు, కానీ పరలోక సంబంధమైన వాటిని కూడా మన నిరీక్షణగా మనం పెట్టుకుంటే, మన ఫోకస్గా పెట్టుకుంటే ఈ లోక సంబంధంలో ఎన్ని శ్రమలు అన్నారని మనం జయించగలుగుతాం. అలాగే ఇంకొక టాపిక్ ఏంటంటే ఈరోజు బైబిల్లో మనం చదివేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డీటెయిల్స్ కొన్ని మనం చదివినప్పుడే మనకి నిజంగా బైబిల్ నిజమైంది కాదని అర్థమవుతుంది. ఆ డీటెయిల్స్లోకి ఇవి మనకి అవసరం. చాలామంది అనుకుంటారు ఇవి అసలు ఎందుకు రాయబడ్డాయి బైబిల్లో, అయ్యో ఇది స్కిప్ చేయొచ్చు కదా. లేకపోతే మనం కూడా చదివేటప్పుడు కొన్నిసార్లు టకటక చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఏమని ఉందంట, హేబేల్ అంట, హేబేల్ ఏంటి, గొర్రెలు కాపరంట. ఓకే, అయితే నాకేంటి, కయ్యూని ఏంటంట, భూమిని సేద్యపరిచేవాడంట. అవునా, మరి ఇంకొకళ్ళు ఏదో చేస్తున్నారు, ఒకళ్ళు ఎవరు రాగి పనులు చేస్తారంట, ఒకళ్ళేమో మ్యూజిషియన్ అంట, ఒకళ్ళేమో ఇనుప పనులు చేస్తారంట, ఒకడేమో ఇటుకలు పని చేస్తాడంట, ఒకడేమో గుడారాలు తయారు చేసేవాడంట, ఒకడేమో క్లాత్ తయారు చేసేవాడంట, బట్టలు తయారు చేసేవాడంట. ఇవన్నీ నాకెందుకు అని అనుకుంటాం మనం. ఇవన్నీ బైబిల్లో ఉండడం వల్ల మనకి, కానీ అది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఎందుకంటే యాజ్ పర్ హిస్టరీ చూసుకుంటే మనం హిస్టారిక్ టైమ్స్ అంటాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. అవన్నీ హిస్టరీ అనమాట. హిస్టరీలోనే స్టార్టింగ్ పాయింట్ అనమాట. మనుషులు పుట్టిన దగ్గర నుంచి చూస్తే ఇవి కూడా మనం బైబిల్లో రాసిన విధంగా మనం టైం లైన్ చూస్తే రెండు మ్యాచ్ అవుతాయి. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు బైబిల్ అనేది
ఏదో ఉత్తుత్తి గ్రంథం కాదు, నిజమైన గ్రంథం. ఎందుకంటే ఎగ్జాక్ట్గా అదే సమయాల్లో ఏమేమి జరుగుతుంది ఆ సమయాల్లో అంటే ముందు స్టోన్స్ వాడేవాళ్ళు, స్టోన్స్ వాడిన తర్వాత మడ్ బ్రిక్స్ అంటే మట్టి రాళ్ళు వాడేవాళ్ళు. ఆ తర్వాత మట్టి రాళ్ళు తర్వాత ఏమొచ్చింది, కాల్చిన రాయి వచ్చింది. అలాగే మధ్యలో మరి పనిముట్లు మామూలు బోన్స్ యూజ్ చేసేవాళ్ళు, కర్రలు యూజ్ చేసేవాళ్ళు, తర్వాత బోన్స్ యూజ్ చేశారు. బోన్స్ యూజ్ చేసిన తర్వాత దాని తర్వాత మరి డిఫరెంట్ మెటల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఐరన్ వచ్చింది. సో ఇది టైం లైన్, ఇదే టైం లైన్ బైబిల్తో మ్యాచ్ అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎవరిని అడిగితే ఏంటి బైబిల్ నిజం కాదని అన్నప్పుడు ఇది ఒక ప్రూఫ్గా మనం చెప్పొచ్చు. రెండవది ఏంటంటే కొన్ని డీటెయిల్స్ మనకి తెలియడం వల్ల చాలా ఆత్మీయ విషయాలు బైబిల్లో ఇంకా వేరే వచనాల్లో ఉన్న విషయాలు కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. చాలామంది ఏమంటారంటే ఆ కాలంలో అందరూ 120, 150, 100, 200 సంవత్సరాలు బతికేవాళ్ళు కాబట్టి 70 సంవత్సరాల వయసు అంటే అబ్రహాం ఏం పెద్ద ముసలోడేం కాదు అంటారు. కానీ ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి. మనం ఇవి అనవసరం అనుకుంటాం కొన్ని విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ జెనెసిస్ ఆదికాండము నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవి ఎందుకు మనకి ఇంపార్టెంట్ అనేవి. 11వ అధ్యాయము 10వ వచనము. మనం ఏదైతే వేస్ట్ బైబిల్లో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవడానికి లేదనుకుంటామో అక్కడి నుంచే నేర్చుకోవడానికి ఉంటుంది. అక్కడి నుంచే వేరే వచనాలు అర్థం చేసుకోవాలంటే ఈ వచనాలు చదివితే ఈ వచనాలు వేరే వచనాన్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇక్కడ ఏం రాయబడి ఉంది, షేము వంశవాళి ఇది. షేము 100 గలవాడే జలప్రవాహం గతించి 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కలిగాను. ఓకే, అర్పక్షదు 30 ఏండ్లు బ్రతికి ఎన్ని ఏళ్ళు బ్రతికాడు, 30 ఏండ్లు బ్రతికి అంటే 30 ఏళ్ళ వయసులో కుమారుని కన్నాడు. షేలాహు 30 ఏండ్లు. తర్వాత ఏబేరు 30 ఏండ్లు. ఓకే, తర్వాత పేలేగు 30 ఏండ్లు. ఎన్ని ఇయర్స్ అప్పుడు వాళ్ళ ఫాదర్స్ అవుతున్నారు, 30 ఏండ్లు. ఈయన రై 32 ఏండ్లు, 32 ఇయర్స్కి ఫాదర్ అయ్యాడు ఇతను. అంటే ఈ సెరుగు ఎన్ని ఇయర్స్కి, 30 ఏండ్లు. నారహు 29 ఏండ్లకి అయిపోయాడు. అంటే నాహోరు అంటే ఎవరు, అబ్రహాం యొక్క గ్రాండ్ ఫాదర్. ఆయన ఎన్ని ఇయర్స్కి తండ్రి అయ్యాడు, 29 ఇయర్స్కి తండ్రి అయ్యాడు. సో ఇందుని బట్టి మనం చూస్తే అబ్రహాం ఎన్ని ఇయర్స్కి తండ్రి అవ్వాలి, 30 ఇయర్స్ కల్లా తండ్రి అయిపోవాలి. కానీ అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత, 70. సారా గారి వయసు ఎంత అయ్యి ఉండేది అప్పుడు, 10 ఇయర్స్ చిన్నది కాబట్టి 60 ఇయర్స్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, అబ్రహాం గారికి సారా గారికి ఏ వయసులో పిల్లలు పుట్టాలో ఆ వయసులో పిల్లలు పుట్టడమే కాదు, అంతకన్నా డబల్ వయసు వచ్చినా కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు మనం అనొచ్చా అబ్రహాం గారు సారా గారిది ఆ యొక్క పిల్లలకు అనే తత్వం అనేది చనిపోయిందని, మృతమైపోయిందని. ఇంకా కొంచెం ముందుకెళ్తే 100 సంవత్సరాలు వస్తుందంట. 100 సంవత్సరాలు వచ్చినప్పుడు సారా గారికి 90 సంవత్సరాలు, అబ్రహాం గారికి 100 సంవత్సరాలు. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు కదా, ఇంకా వారు పెద్ద ముసలు అయిపోయి ఇంకా వాళ్ళకి పిల్లలే పుట్టారని 100% చెప్పొచ్చా లేదా? ఎందుకంటే 30 ఇయర్స్కి పుట్టాలి పిల్లలు, 100 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ త్రిబుల్. అంత ఏజ్ పాస్ అయిన తర్వాత పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 25 ఇయర్స్కి పిల్లలు పుట్టాలనుకో, ఒకళ్ళ ఏజ్ ఒకవేళ 50 ఉందనుకో, మనం ఏమంటాం వెంటనే, అరే 50 సంవత్సరాలు ఇంకా వీళ్ళకి పిల్లలు ఏం పుడతారా అంటాం. ఒకవేళ త్రిబుల్ చేసుకుందాం, త్రిబుల్ అంటే 25 + 25 + 25 అంటే 75 ఇయర్స్ ఏజ్ వస్తే ఏమంటాం, మనల్ని చావుకు దగ్గర అయ్యాడరా ఇంకా వీడికి పిల్లలు ఏం పుడతారా అంటాం. అంటే అబ్రహాం గారి పరిస్థితి కూడా అంతే, చావుకు దగ్గర అయ్యాడరా వీడికి పిల్లలు ఏం పుడతారు అన్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన కుమారుని ఇచ్చాడు ఆ టైంలో. చాలామంది అంటారు అబ్రహాం సారా వాళ్ళు చాలా సంవత్సరాలు బతికేవాళ్ళు కాబట్టి 70 సంవత్సరాలు అంటే ఆ పెద్ద వయసు ఏం కాదండి వాళ్ళకి, వాళ్ళు పెద్ద ముసలోళ్ళు ఏం కాదండి అని చెప్పి కొంతమంది కొట్టిపడేస్తారు బైబిల్ని. సో ఇలాంటి డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సారా గారు అబ్రహాం గారి యొక్క సంఘటన, ఆ యొక్క వయసు అనేది ముసలి వయసు లేకపోతే యవ్వన వయసు అని మనం దేన్ని బట్టి నిర్ధారిస్తున్నాము, అంతకుముందు వచ్చిన వాళ్ళు రాయబడిన వీళ్ళందరికీ ఎప్పుడెప్పుడు పిల్లలు పుట్టారు, ఏ సంవత్సరాల్లో పెళ్ళి
వాళ్ళకి ఎంత ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టారు అనేది, దీన్ని బట్టి మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అబ్రహాము సారా వాళ్ళు 90 ఏళ్ళు అంటే చాలా ముసలివారని. సో ఇలాంటి డీటెయిల్స్ అనేవి వేస్ట్ అని అనుకున్న డీటెయిల్సే వేరే వచనాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. దీన్ని బట్టి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, దేవుడు ఏం చెప్పదలుచుకున్నా అంటే, వాక్యము బైబిల్లో ఉన్న ప్రతి వచనము చాలా ఇంపార్టెంట్. చదివేటప్పుడు ఇది అన్ఇంపార్టెంట్ అని వదిలేయకండి, ఖచ్చితంగా చదవండి. దాని నుంచి దేవుడు ఏదో ఒకటి మనకు నేర్పిస్తాడు. సో దేవుడు ఈరోజు నేర్పించిన విషయాలు, డీటెయిల్స్ అనేవి మనం చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు రాయబడి ఉందని ఒకవేళ మీకు ఏమైనా వచనం కనిపించినా కానీ, అంటే సింపుల్ వచనం లాగా ఉండి ఇది ఎందుకు అసలు వేస్ట్, ఈ వచనం అసలు ఇక్కడ పెట్టకపోతే ఏం అవసరం అనుకున్న వచనం ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ప్రార్థన చేసి మళ్ళీ చదవండి. ఖచ్చితంగా అది ఎక్కడో ఒక దగ్గర దేవుడు వేరే వచనానికి యూస్ఫుల్గా ఈ వచనాన్ని పెట్టుంటాడు. పరిశుద్ధాత్మ సహాయంతో మనం అది తెలుసుకోగలుగుతాం. సో దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన గాక. ఆమేన్.